పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. విజయ్ రష్మిక పెళ్లి మ్యాటర్ ఇప్పుడెందుకు ట్రెండ్ అవుతోంది? ఎప్పుడో జరగబోయే పెళ్లికి సోషల్ మీడియాలో ఇప్పుడెందుకు హడావుడి మొదలైంది? కామన్ ఆడియన్స్తో పాటు రౌడీ ఫ్యాన్స్లోనూ ఉన్న కన్ఫ్యూజన్ ఇదే. అసలు ఈ ఇద్దరి పెళ్ళెప్పుడు, ఎక్కడ జరగబోతోంది? ఎంగేజ్మెంట్ సైలెంట్గా చేసుకున్నా పెళ్ళైనా ఆడంబరంగా చేసుకోబోతున్నారా లేదా? విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న విడివిడిగానే ఇద్దరికీ సూపర్ క్రేజ్ ఉంది. ఇక ఈ రెండు పేర్లు కలిపితే ఎక్కడ లేని వైబ్రేషన్స్ గ్యారంటీ. పైగా ఇద్దరూ త్వరలోనే ఒక్కటి కాబోతున్నారు. సోషల్ మీడియా షేక్ అవ్వడానికి రీజన్ ఇదే. గతేడాది సైలెంట్గా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఫిబ్రవరిలోనే పెళ్లిపీటలెక్కబోతున్నారు. గీత గోవిందంలో తొలిసారి నటించినప్పట్నుంచే విజయ్ రష్మిక మధ్య స్నేహం మొదలైంది. డియర్ కామ్రేడ్ నాటికి అది ప్రేమగా మారింది. తమ రిలేషన్ను కొన్నాళ్లు దాచిపెట్టినా 2 ఏళ్ల కిందట ఓపెన్ అయిపోయారు ఈ జోడీ. ఇండైరెక్ట్గా ఒకరిపై ఒకరు తమ ప్రేమను చూపించారు. ఇప్పటికంతా అఫీషియలే. ఫిబ్రవరి 26న ఒక్కటి కాబోతున్నారు ఈ జంట. పెళ్లికింకా 20 రోజులకు పైగానే టైమున్నా ఉన్నట్టుండి ట్రెండ్ అయ్యారు విజయ్ రష్మిక జోడీ. దానికి కారణం వాళ్ల పెళ్లిపై తప్పుడు ప్రచారం జరగడమే. ఫిబ్రవరి 2న రౌడీ బాయ్ పెళ్లంటూ వచ్చిన వార్తలతో ట్విట్టర్, ఇన్స్టా మోత మోగిపోయింది. కానీ వీళ్ల పెళ్లి తేదీ ఫిబ్రవరి 2 కాదు, 26. అది కూడా ఉదయ్పూర్లో ఘనంగా వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారు ఇరు కుటుంబ సభ్యులు. విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ ఫుల్ బిజీగా ఉన్నారిప్పుడు. పైగా రణబాలిలో 6 ఏళ్ల తర్వాత ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. పెళ్లి కోసం చిన్న బ్రేక్ తీసుకున్నా వెంటనే మళ్లీ షూట్కొచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు రౌడీ బాయ్. రణబాలి సెప్టెంబర్ 11న, రౌడీ జనార్దన డిసెంబర్లో రానున్నాయి. ఇక రష్మిక మైసాతో త్వరలోనే రాబోతున్నారు. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.